కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని బోధ, బైబుల్ బోధ ఎలా ప్రారంభమైంది? ఈనాటి సంఘాలలో సేవకులు ఎలా బోధిస్తూ ఉన్నారు? మార్కు సువార్త 1:22 ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి దేవుని వాక్యమును బోధించెను. గనుక వారు యేసు బోధకు ఆశ్చర్యపడిరి. బోధ ఎలా ప్రారంభమైంది? దేవుని బోధ, బైబిల్ బోధ ఎలా ప్రారంభించాడు? బోధని, దేవుని బోధని అధికారము గలవాని వలె, అధికారముతో. మరి ఈరోజు సంఘాలలో, ఈనాటి సమాజాలలో బోధలు ఎలాగున్నాయి? నవ్వించటం, కథలు, జోకులు, గర్దిస్తే, ఖండిస్తే సంఘాన్ని వదిలి వెళ్ళిపోతారేమని బోధలు మనుషులకు, సంఘంలోకి వచ్చే విశ్వాసులకు అనుకూలమైన బోధలు ప్రారంభమైపోయాయి, జరుగుతున్నవి. దేవుని బోధ ఎలా ప్రారంభమైంది అని అంటే మార్కు గారు చెబుతున్నారు. మార్కు గారు ఏమని చెబుతున్నారు? యేసు శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు వినేవారు ఆ యేసు బోధకు ఆశ్చర్యపడిరి. అది బోధన విధానము అలా ప్రారంభమైంది. బోధన విధానాన్ని ఈరోజు క్రైస్తవ కాపరులు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు సంఘాలు ఎందుకు ఇసుకేస్తే రాలనంత జనాలు వచ్చేస్తున్నారు అనుకున్నారు? వారి బోధలలో శాస్త్రులు ఉన్నారు, వారి బోధలలో యేసు లేడు. అధికారంతో కూడిన బోధ సంఘాలలో లేదు, క్రైస్తవ్యంలో లేదు. లూకా సువార్త 4:32 యేసు వాక్యము చూసారా? యేసు ఎలా బోధించారట? యేసు బోధన విధానాన్ని, దేవుని మాటలు మనుషుల దగ్గరికి ఎలాగొచ్చాయట? యేసు ప్రభువు గురించి లోకా గారు, వైద్యుడైన లోకా గారు చెబుతున్నారు. యేసు వాక్యమును ఎలా ప్రకటించేవారు? అధికారముతో కూడినదయ్యుండెను. గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏది ఈరోజు బోధలు అలాగే ఉన్నాయి. మనుషులను మార్చే బోధలైనా చేస్తున్నాం, భక్తిలో పెంచే బోధలైనా చేస్తున్నాం, మార్పుతో కూడిన బ్రతుకు సంఘంలోకి వచ్చేటట్టు, సంఘానికి వచ్చే వారికి అలాంటి మనసుతో వారు నిండుకునే విధంగా నీ బోధలు ఉన్నాయి. కాపరులమైన మనము ఆలోచించాలి. మత్తయి సువార్త 7:29 ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కొంతమంది సేవకులే ఈ విధమైన బోధని చర్చిలోను, గృహ కూడుకుల్లోను, పబ్లిక్ మీటింగుల్లోనూ బోధించగలుగుతున్నారు. 100కి 70 మంది, సగానికి సగం కాదు, 30 మంది
ఇలాంటి బోధలే చేస్తూ ఉన్నారు. తప్పు, ఆ బోధలు తప్పు. బోధన విధానాన్ని మార్చండి. ఆత్మ రక్షింపబడాలంటే, మనుషులు పరలోకానికి వెళ్ళాలంటే, మనుషులు దైవభీతి దైవభక్తి కలిగి ఉండాలంటే, మనిషికి పరలోకం ఉంది అనే ఆలోచనతో బ్రతకాలంటే మీ బోధలు వారి జీవితాలలో మార్పును తీసుకురావాలి. వారి జీవితాలు, వినేవారి జీవితాలలో మా జీవితాలను దిద్దుకోవాలి. మా జీవితాలలో దిద్దుబాటు లేదు. నీ బోధతో వారి జీవితాలను, వినేవారి జీవితాలను దిద్దాలి. అలాంటి బోధ ప్రారంభమైంది. అది యేసుతో ప్రారంభమైంది. ఆ యేసునైతే నమ్ముకున్నాం. ఆ యేసు బోధన విధానంలో కాపరులు ఉండాలి, విశ్వాసులు ఉండాలి, సంఘం ఉండాలి. లూకా సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును. బోధకుడు ఎలాగ ఉండాలి? న్యాయంగా ఉండాలా, అన్యాయంగా ఉండాలా? బోధించేవారు ఎలాగుండాలి? న్యాయంగా మాట్లాడు. నీ బోధలో ఏముండాలి? న్యాయం ఉండాలి. న్యాయముగా మాట్లాడుచును, బోధించుచున్నావు. నీవు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని వాక్యమును, దేవుని మార్గమును, పరలోకము గురించి, ఆత్మరక్షణ గురించి, భక్తి గురించి, మార్పు గురించి బోధించుచున్నావని ఎరుగుదము. అది బోధన విధానం. దేవుని బోధ అలా ప్రారంభమైంది. బైబిల్ అంతా చదివితే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా బోధించాలి, ఎలాంటి బోధలు ఎదగాలి, ఏది సత్యమైన బోధ, ఏది న్యాయమైన బోధ, ఏది పరిశుద్ధమైన బోధ అన్నది బైబిల్ చదివితే అర్థమవుతుంది. కాపరుల మీద ఆధారపడితే ఆత్మరక్షణ దొరకదు. వాక్యం మీద ఆధారపడితేనే ఆత్మరక్షణ జరుగుతుంది. ఏంటి మొగమాటం లేని బోధలు ఉన్నాయా నేటి సంఘాలలో? అమ్మో, ఈవిడ సంఘంలోకి ఎంతోమంది విశ్వాసులు తీసుకొస్తుంది, అయినా ఈమెలో ఒకటి కొదువు ఉంది, ఈమె పరలోకానికి వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ తీసుకునే విధంగా ఒక వాక్యం చెబుతాను మొగమాటం లేకన్నా అని కాపరి ప్రసంగం ప్రారంభించాడు అనుకో. ఈరోజు పాస్టర్ గారు నా మీద బోధించారు, నా గురించి వాక్యం చెప్పారు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నాతో వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళిపోతాను, ఈ సంఘంలోని విశ్వాసులు తగ్గించేస్తాను, పక్క సంఘంలోని విశ్వాసులు పెంచేస్తాను. నువ్వు నరకానికి పోతావు, నిన్ను నమ్మినోళ్ళు కూడా నరకం అనే నట్టేట్లో నువ్వు మునిగిపోతావు, వాళ్ళని ముంచేస్తావు. సంఘానికి యేసు దగ్గరికి నశించిపోతున్న నీ బ్రతుకును రక్షణ అనే ద్వారా కట్టుకోవడానికి, నశించిపోతున్న నీ జీవితాన్ని శిక్ష నుండి తప్పించుకొని, నరకం నుండి తప్పించుకొని పరలోకానికి వెళ్ళడానికి కదా వచ్చావు. ఉగ్రత నుండి తప్పించుకొని యేసు మనలను ఎత్తుకొని తండ్రి చెంతకు తీసుకెళ్ళిపోతాడని కదా వచ్చావు. అలాంటి బోధలు నీ బ్రతుకులో నీ చెవి వినకపోవటం వల్ల, అలాంటి బోధలు వినే నోటు దగ్గరికి నువ్వు వెళ్ళకపోవటం వల్లే కదా క్రైస్తవులారా మన బ్రతుకులు ఎలా అవుతున్నాయి. బోధన విధానం అలా ప్రారంభమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.